హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శశికాశి వంటిల్లు. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మని టేస్ట్ తోటి పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పప్పుచారు ఎలా కాసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మామిడికాయల రోజులు కాబట్టి ఈ మామిడికాయ వేసి పప్పుచారు కాసినట్లయితే కనుక చాలా చక్కగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక అరకప్పు కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకుని ఒక కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కలు పుల్లగా ఉండేవి తీసుకుని డైరెక్ట్గా పప్పులో వేయకూడదు. ఒక గిన్నె పెట్టి గిన్నెలో వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కూడా పైన పెట్టేసుకుని ఆ గిన్నెలో పెట్టేసుకోవాలి. మామిడికాయ ముక్కలు పప్పుతో కలిపి పెడితే కనుక సరిగ్గా ఉడకవు, పప్పు ఉడకదన్నమాట. మంటని మీడియంలో పెట్టుకుని ఒక 4 విజిల్స్ వేయించుకుంటే కనుక మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ప్రెజర్ పోయిన తర్వాత విజిల్ తీసేసుకుని పప్పు మనం మామిడికాయ ముక్కలు అవి పెట్టాం కదా గిన్నెతోటి, మామూలుగా అయినా వండుకోవచ్చు కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. కుక్కర్లో అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. వేరే గిన్నెలో వేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు వేరువేరుగా రెండింటిలోనూ. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసేసుకుని పప్పుని మెత్తగా మెదిపేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక 2 కప్పుల వరకు వాటర్ పోసేసుకుని అలాగే ఉల్లిపాయలు, టమాటాలు అవి అన్నీ మామూలుగా తీసుకోవచ్చు. అలాగే మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా మెత్తగా మెదిపేసుకోవాలి. లేదా మిక్సీ జార్లో అయినా వేసి మెత్తగా చేసుకుని ఇవన్నీ కలిపేసుకుని దీనిలో ఇప్పుడు తగినంత సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కారం. కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకుని ఇంకొకసారి స్టవ్ పైన పెట్టుకుని మరిగించుకోవాలి. ఒకసారి పులుపు చెక్ చేసుకుని ఒకవేళ పులుపు సరిపోలేదంటుకుంటే కనుక కొద్దిగా చింతపండు రసం వేసుకోవచ్చు. పప్పుచారు మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని బాగా మరిగించుకుని తర్వాత తాలింపు వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకోవాలి. చూడండి చాలా చక్కగా వచ్చింది కదా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.